హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు తీసిన వ్లాగు. ఆ రోజు ఉదయాన్నే లేచి గదులవి కూడా నీట్గా తుడిచేసుకొని ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను. టిఫిన్ కింద క్యారెట్ ఊతప్పం వేద్దామని చెప్పేసి మిక్సీ జార్లో క్యారెట్ ముక్కలు, చిన్న కొబ్బరి ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇడ్లీ పిండిలో అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఊతప్పం పైన క్యారెట్ తురుము వేస్తుంటే టేస్ట్ అంత బాగుండట్లేదు. అలానే క్యారెట్ తురుము అట్టు తిరిగేసేటప్పుడు అది కూడా కొంచెం రాలిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే పిండిలో కలిసిపోతుంది కదా అని చెప్పేసి ఇలా వేసాను. క్యారెట్ తినడం కూడా హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్న చిన్న ఊతప్పాల్లాగా వేసి పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుని సన్నని సెగ మీద కాల్చుకుంటే అట్టు టేస్ట్ బాగుంటుంది. చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పుట్నాలు అలానే కొంచెం వేరుశనగ గుళ్ళు వేసి చట్నీ అయితే చేస్తున్నాను. పిల్లలు క్యారెట్ని డైరెక్ట్గా పెడితే తినడానికి అంతగా ఇష్టపడరు. ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అట్టు కలిపిన తర్వాత చట్నీ వేసేసి ఫస్ట్ మా వారికి పెట్టేశాను. ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి కొంచెం సోడి జావ కూడా కాచాను. మజ్జిగ కలిపి ఒక గ్లాస్ రాగి జావ కూడా ఇచ్చాను. ఆ తర్వాత నేను కూడా టిఫిన్ పెట్టేసుకుని టిఫిన్ అయితే చేసేస్తున్నాను. అట్టు టేస్ట్ బాగుంది, క్యారెట్ వేసినట్టే తెలియట్లేదు. చిన్న కొబ్బరి ముక్క కూడా వేసాం కాబట్టి కమ్మగా ఉంది. టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారికి టీ పెట్టేసి ఇచ్చేసి ఆయన వర్క్కి వెళ్ళిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు చేపల పులుసు పెడుతున్నాను. ఒక ఉల్లిపాయ, టమాటా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుని ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించేసుకున్నాను. దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా రేపటి నుంచి నాన్ వెజ్ అయితే వండను. అందుకని ఈరోజు చేపల పులుసు పెట్టేస్తున్నాను. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ కూడా దేవి నవరాత్రుల్లో నాన్ వెజ్ తినని వాళ్ళు ఈరోజు నాకులాగే ఆలోచించి 9 రోజులు తినం కదా అని చెప్పేసి ఏదో ఒక నాన్ వెజ్ అయితే వండుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. అలా మీరు కూడా అనుకున్నారా? కామెంట్ చేయండి. ఇంకా వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ అది కూడా నీట్గా తుడిచేసుకొని గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను. బట్టలు అయితే ఉతకలేదు, ఎండ ఎక్కువగా ఉంది కదా, ఇంకా ఎండకి ఉతకలేకపోయాను. ఇంకా నిన్న ఉతికిన బట్టలు ఆరిపోయాయి. అవి నీట్గా మడత పెట్టేసుకొని ఎవరి కబోర్డ్లో వాళ్ళ బట్టలు నీట్గా సర్దేసుకుంటున్నాను. నేను బట్టలు సదిరేలోపు మా వారు కూడా వచ్చేసారు. ఇంక లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి అన్నం అది కూడా ఒక దగ్గర పెట్టేసుకొని రైస్ వడ్డించేసుకొని లంచ్ అయితే చేసేస్తున్నాము. నవరాత్రుల్లో నాన్ వెజ్ తినడం మానేద్దామా లేదంటే వారాలప్పుడు తినడం మానేసి మిగతా రోజుల్లో తినేద్దామా అని ఆలోచించాను. నాకు వారాలు లేని రోజల్లా బుధవారం, ఆదివారమే. ఆ 2 రోజులు నాన్ వెజ్ తిని ఎందుకు నవరాత్రుల్లో నాన్ వెజ్ తిన్నాను అన్న గిల్టీ ఫీలింగ్ పెట్టుకోవడం ఎందుకు? అమ్మవారికి నిష్ఠగా 9 రోజులు ఇంట్లో అమ్మవారిని నిలబెట్టుకోకపోయినా రోజు ఇంట్లో దీపారాధన చేసుకొని ఎలాగో దండం పెట్టుకుంటాను కాబట్టి ఉదయం సాయంత్రం కూడా దండం పెట్టుకుందామని అనుకుంటున్నాను. రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఈరోజే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తడిబట్టలు పెట్టుకుందామని పైన పూజలు అవి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఒక చీపురు ఆడించేసి గదులన్నీ కూడా నీట్గా చక్క పెట్టుకుని తుడిచేసుకొని తడిబట్ట అయితే పెట్టుకుంటున్నాను. హాలు, వంటగది, ఇంకా నైట్ భోజనం చేస్తాం కదా, నాన్ వెజ్ వండాను కదా అని చెప్పేసి ఈ 2 గదులు తడిబట్టలు పెట్టుకుని నైట్ భోజనం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు అవి కూడా ఖాళీ చేసేసి బయట వేసేసి అప్పుడు తడిబట్ట పెట్టుకుంటే నీట్గా ఉంటుందని ఇంకా ఫస్ట్ ఈ 2 గదులు కూడా పెట్టేసుకున్నాను. తడిబట్ట పెట్టుకుంటే ఎంత నీట్గా కనిపిస్తాయో గదులు, కానీ మళ్ళీ రేపటికి ఏదో ఒక మూల దుమ్ము కనిపిస్తూనే ఉంటుంది. బూజులు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లేమో కొంచెం రోడ్ ద్వారా, అందుకు తరచూ బూజులు పట్టేస్తూ ఉండేవి. నాకు బూజులు కనిపిస్తేనేమో అవి తీసే వరకు నాకు వాటి మీదకే చూపు వెళ్తుంది, తీసేసేదాన్ని. అమ్మమ్మని ఎందుకు అమ్మమ్మ ఇంత అలా బూజులు పట్టేసినాయి తీయలేదు అంటే, బూజులు పట్టినప్పుడు అలా దులిపేస్తూ ఉంటే అవి ఎక్కడ ఉంటాయి పాపం అనేది అమ్మమ్మ. భలే నవ్వొచ్చేది నాకు. గదులు తడిబట్టలు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాకళ్ళు అవి తుడిచేసుకొని బట్టలు ఉతికేసి ఆరబెట్టేసి కొన్ని గిన్నెలు ఉంటే క్లీన్ చేస్తున్నాను.
బట్టలు ఎండ ఉన్నప్పుడేమో ఎండ ఉందని చెప్పేసి ఉతకడం మానేశాను. ఇప్పుడు ఎండ పోయి ఫుల్ మేఘం పట్టేసి ఉరుములు మెరుపులతో వర్షం వచ్చేలా ఉంది. కానీ ఇంకా వర్షం రావట్లేదు కదా అని చెప్పేసి కంఫర్ట్ పెట్టేసి ఆరేసేసి గిన్నెలు క్లీన్ చేసేసి కొద్దిగా రైస్ అయితే వండుతున్నాను. మార్నింగ్ వండిన కర్రీ ఉంది. ఇంకా నైట్ భోజనాలు చేసేసిన తర్వాత గ్యాస్ అది కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను. మార్నింగ్ వంట అయిపోయిన తర్వాత గ్యాస్ అది కూడా నీట్గా తుడిచేసుకున్నాను. కానీ మళ్ళీ రైస్ కుక్ చేశాను. అలానే బర్నర్స్ అవి కూడా క్లీన్ చేయలేదు. అందుకని అవి ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి గ్యాస్ సబ్బు పెట్టుకుని నీట్గా తోమేసుకొని తడిబట్ట పెట్టుకుని తుడుచుకుంటాను. ఎక్కువ వాటర్ పెట్టి కడగడానికి ఉండదు. సింక్లో నుంచి వాటర్ బయటికి వెళ్ళే కనెక్షన్ లేదు. అందుకని తడిబట్ట పెట్టుకుని మాత్రమే తుడుచుకోవాలి. ఇంకా అలా గ్యాస్ అది కూడా నీట్గా తోమేసుకొని ఆ తర్వాత టైల్స్ కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకుంటున్నాను. గ్యాస్ కౌంటర్ అంతా కూడా నీట్గా ఇలా తుడిచేసుకొని కింద కబోర్డ్లో పెట్టుకున్న సామాన్లు అవి కూడా ఒకసారి తీసేసుకొని తుడిచేసుకొని మళ్ళీ అవే పేపర్స్ వేసేసి సర్దేసుకొని కింద టైల్స్కి తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నాను. నా బుల్లి కిచెన్ని నాకు వచ్చినట్లుగా నీట్గా సర్దుకుంటాను. ఏమాత్రం అస్సలు గజిబిజి అవ్వనివ్వను. కిచెన్ చిరాగ్గా ఉంటే నాకు అసలు వంటే చేయబుద్ధి కాదు. హాల్ కూడా తడిపెట్టి పెట్టేసుకున్నాను. కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంకా పడుకుని పోవడమే. ఈ బ్లాగ్ని ఇక్కడ తయారు చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.